హలో ఫ్రెండ్స్, నేను శైలజ పాటిబండ్ల. ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగా కృష్ణాష్టమి బాగా చేసుకున్నారు కదా. ఇది మనం విజయవాడలో యనమల కుదురుకి వెళ్ళే దారిలో రామలింగేశ్వర నగర్ స్టార్టింగ్లో ఉంటుందండి ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంటుంది. మార్నింగ్ ఈవినింగ్ పూజలు జరుగుతాయి. చాలా బాగుంటుంది. ఇదంతా గుడి బయట అన్నమాట. గుడి బయట చాలా బాగుంటుంది. ఇది గుడి బయట మా రాధాకృష్ణుల బొమ్మలు చక్కగా ఇక్కడ ఉయ్యాలేశారు కృష్ణుడికి. ఇది స్టార్టింగ్ అన్నమాట. మనకి లోపలికి ఎంట్రన్స్ చూడండి, చాలా పెద్ద హాల్ అన్నమాట. మనకి పూరిలో ఎలా ఉంటుందో బలరాముడు, శ్రీకృష్ణుడు, సుభద్ర అలా ఉంటాయి అన్నమాట విగ్రహాలలాగా. చూడండి, పక్కన రాధాకృష్ణుల బొమ్మలు. చాలా పెద్దదన్నమాట హాలు. చాలా బాగుంటుంది. ఫ్లోర్ కూడా చూడండి, చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుంది. పక్కనే దాన్ని ఆనుకునే ఉంటుంది అనమాట. అంటే దేవుడికి మొత్తం దేవుడి సామాను, ఫొటోసు, అగరవత్తులు, ఏదైనా దేవుడికి సంబంధించి విభూది, గంధం అవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ అమ్ముతూ ఉంటారు. బాగుంటాయి రీజనబుల్ రేట్లకి. చూడండి, ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏవైనా సరే. ఆ రోజు గోకులాష్టమి మూలాన చక్కగా పిల్లలందరూ కూడా శ్రీకృష్ణుడు, రాధా అట్లా గోపికల్లాగా చాలామంది వచ్చారు పిల్లలు. చాలా ముద్దుగా బాగున్నారు పిల్లలంతా కూడా. చాలా ముచ్చటగా అందరూ చాలామంది పిల్లలు వచ్చారనమాట. అలా చాలా కళకళలాడింది ఆ రోజు టెంపుల్ మాత్రం. చూడండి, చక్కగా ఆయన పియానో గోకులాష్టమి చాలా విశేషమైనది అనమాట. ఈ సంవత్సరం కృష్ణాష్టమి విశేషం. ఎందుకంటే అన్నిటికీ సంబంధించి 8 అష్టమి తిథి 8 అన్నీ 8 కలిసి వచ్చినాయి అన్నమాట. ఇదేమో మనకి విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపు లోపలికి వస్తుంది టెంపుల్. ఇది కూడా ఇస్కాన్ టెంపుల్. చాలా పెద్దది అన్నమాట. చాలా పెద్దగా కడుతున్నారు. ఇంకా డెవలప్ చేస్తున్నారు చుట్టూతా కూడా. చాలా బాగుంటాడు ఇక్కడ కృష్ణుడు. హోమాలు, పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. జపమాలలు. హాల్ చూడండి ఎంత బాగుందో. చుట్టూతా కూడా చాలా బాగా పెట్టారనమాట. అసలు ఇస్కాన్ టెంపుల్, ఏ ఇస్కాన్ టెంపుల్ అయినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో టెంపుల్లోకి వెళ్ళగానే హరే రామ హరే కృష్ణ అని చక్కగా మనకి వినిపిస్తూ ఆహ్లాదంగా ఉంటుంది. ఏదైనా సరే, ఏ ఇస్కాన్ టెంపుల్ అయినా సరే. ఇది విడప్పుడు వెళ్ళాం అనమాట ఇస్కాన్ టెంపుల్. అందుకే అట్లా సింపుల్గా ఉంది. చాలా బాగుంది. పూజారి గారు అన్ని విశేషాలు వివరించి చెప్పారు. జపమాల చేసుకోవాలి వివరించారు. చాలా బాగుంది. ఇస్కాన్ టెంపుల్స్ మాత్రం అందరూ వెళ్ళదగ్గది. ఆయన గురువు గారు అయితే సజీవంగా అక్కడ ఉన్నారా అన్నట్టు. ఇది ప్లానింగ్ గురించి బయట ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.